నమస్తే. నమస్కారం వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఏంటి టీడీపీ కూటమికి 130 స్థానాలట, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం అట. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే పార్టీ బాధ్యతలు లోకేష్కి అప్పచెప్పాలట. టీడీపీని కాపాడే శక్తి చిన్నబాబుకు మాత్రమే ఉందట. ఏంటి దీని సారాంశం? వర్మ గారు, ముందరగా అయితే ఖచ్చితంగా ఒక్క మాట చెప్తున్నాను, 130+ ఈజ్ ఆర్ నెంబర్. నేను ఇన్ఫాక్ట్ మేమైతే పర్సనల్ గా వేసుకున్నటువంటి నెంబర్స్ అయితే 140+. సో డెఫినెట్ గా ఇవాళ రోజున 130+, 140+, అది మేము వేసుకునే నెంబర్స్. నాకు తెలిసి లాస్ట్ డిబేట్ లో కూడా నేను మీకు కూలంకషంగా దాని గురించి చెప్పాను. సో అందులో పెద్దగా ఏమి మనం మళ్ళీ ఇక్కడ కూర్చొని తర్జనలు పడాల్సినటువంటి అవసరం. ఓకే, దీనికి తర్జన పడద్దు. వాళ్ళు 151+ వాళ్ళు అంటున్నారు, 130+ మీరు అంటున్నారు. దీని గురించి పెద్దగా నేను తర్జన మీరు పడద్దు, నేను పడను. చిన్నబాబుకి బాధ్యతలు ఏంటి, కాపాడే శక్తి ఆయనకి ఉందనలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అది ఆయన పర్సనల్ దీంట్లో ఆయన పాస్ చేసిండొచ్చు కాక. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, నారా లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా. మాకంటూ ఒక సిస్టమ్ ఉందండి. మేము వేరే పార్టీలాగా మాకు శాశ్వత అధ్యక్షులు వీరే, లేకపోతే మాకు అధ్యక్షులు వీళ్ళే అని అట్లా ఉండదండి. మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. మా దగ్గర ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది, ఒక జాతీయ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీస్ ఉంటాయి. వాటికి అనుగుణంగా మాకు మహానాడుకు ముందర ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎన్నిక అనేటువంటి జరుగుతుంది. మా జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక జరుగుతుంది వర్మ గారు. ఇదేదో మీరు అనుకోవడమో, నేను అనుకోవడం, బుద్ధా వెంకన్న గారు అనుకోవడం, ఇంకోళ్ళు అనుకోవడం. సో డెఫినెట్ గా మనసులో ఎప్పుడైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. బుద్ధా వెంకన్న గారి ఆలోచన కూడా తప్పు కాదు. అది నేను కూడా ఎందుకు సమర్థిస్తానంటే, ఖచ్చితంగా యువగళంతో కావచ్చు, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తల పక్షాన అనుక్షణం ఏ ఒక్క అర సెకండ్ కూడా అటు ఇటు ఆలోచించకుండా కార్యకర్తల పక్షాన అనుక్షణం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అందులో డౌట్ లేదు. ఏ అర్ధరాత్రి కానివ్వండి, అపరాత్రి కానివ్వండి, కార్యకర్తలకి ఈ కష్టం వచ్చింది అనంటే అక్కడ ఉండి వాళ్ళని ఎక్కడికక్కడ కాపాడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. సో డెఫినెట్ గా కార్యకర్తలకి సంబంధించి హీజ్ ఐ థింక్ ఒక సేవియర్ గా ఉన్నారు ఆయన. సో అందులో డౌట్ ఏం లేదు. రేపు పొద్దున పార్టీ ముందర తీసుకెళ్లడంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తారు అనడంలో డౌట్ ఏం లేదు. కానీ నేను అంటే ఏమంటారు అని అంటే, ఉత్తిగా అయితే స్టేట్మెంట్స్ పాస్ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదండి. ఎవరి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు మాట చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, ఖచ్చితంగా నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనేది నేను. మీరు ఆ టీమే కదా కాదండి, మీరు బుద్ధా వెంకన్న గారు వీళ్ళందరూ ఆ టీమే కదా. సరే ఏమంటారు మీరు బుద్ధా వెంకన్న గారు వీళ్ళంతా కూడా అదే టీం కదా, లోకేష్ టీం కదా మీరు. సార్ మేమందరం తెలుగుదేశం పార్టీ టీం సార్, మీరు మర్చిపోయారేమో. మేమందరం తెలుగుదేశం పార్టీ టీం. మాకు ఈ టీంలో ఆ టీంలో అంటూ ఏముండదు. తెలుగుదేశం పార్టీ లేదు వర్మ గారు, దట్స్ రాంగ్ స్టేట్మెంట్. మేము తెలుగుదేశం పార్టీ టీం. మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చెప్పిన దానికి అనుగుణంగా మేము పనిచేస్తూ వెళ్తుంటాం. అలానే మాకంటూ ఒక సిస్టమ్ ఉందండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్తే మా పార్టీలో పనులు కావు సార్. ఐఎమ్ సారీ, నేను చెప్పాను కదా, వేరే పార్టీలాగా మేమేమి అలా కాదు. ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏ నిర్ణయం అయినా సరే పాలిట్ బ్యూరో యాక్సెప్ట్ చేయాలి, సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలానే నేను ఇంకో మాట ఏం చెప్తానంటే, తప్పు లేదు అంటున్నాను. బుద్ధా వెంకన్న గారు అన్న మాటలో తప్పు ఉండదు. ఎందుకంటే తప్పు లేదని నేను ఎందుకంటున్నా అంటే, వీ హావ్ సీన్ ద వే నారా లోకేష్ గారు ఏ రకంగా గత 5 సంవత్సరాల్లో పార్టీని హ్యాండిల్ చేశారు అనేటువంటి మేము చూసాం, కళ్ళారా చూసాం. నిజంగా చాలా సందర్భాల్లో అయితే వర్మ గారు అక్రమ కేసులు పెట్టినప్పుడు కావచ్చు, ఏ విధంగా ఆ కార్యకర్తల పక్షాన నిలబడ్డాడు అనేటువంటిది మేము ప్రత్యక్షంగా చూసాం. అండ్ ఐ థింక్ కొన్ని కేసెస్ అయితే నేనే పర్సనల్ గా ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి అర్ధరాత్రి 2 గంటలకు కూడా, ఒక్క నిమిషం వర్మ గారు, అర్ధరాత్రి 2 గంటలకు కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లీగల్ హెల్ప్ ఇచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. సో వీ కెనాట్